హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అరటి శివ @ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాదను. కొబ్బరి మిఠాయి ఇది చాలా కాలం క్రితం ఫేమస్ అండి. 90 ఆ ప్రాంతంలో 85, 90, 80 90 దాకా ఇది వాడారండి. కొబ్బరితో మిఠాయి అన్నమాట. మీరు పచ్చి కొబ్బరిని చక్కగా తురుముకోగలిగిన వారు తురుముకోండి, లేదనుకోండి సన్నగా ముక్కలు కోసుకోండి. ముక్కలకి కూడా బాగుంటుంది. సన్నగా కొద్దిగా నిలువు ముక్కలు మనం నీళ్ళు వేసుకుంటాం చూడండి, సరివిల్లో ఆ టైపులో ముక్కల కింద కోసుకొని సరిపడా సైజు చక్కగా లైట్గా పొయ్యి మీద బాండీ పెట్టి శుభ్రంగా లైట్గా వేపండి. ఎక్కువ రంగు రాకుండా సరిపడా చక్కగా పచ్చిపోయేటట్టుగా రుచికరంగా వచ్చేటట్టుగా కొద్దిగా నేతిలో వేపుకొని పక్క ఉంచండి. కొబ్బరి ముక్కలు అవి సుమారు మీరు ఒక 6 చిప్పలు తీసుకోండి. 6 చిప్పలు తీసుకొని దాన్ని చక్కగా ముక్కలు కోసుకొని శుభ్రం చేసుకొని చక్కగా ముక్కలు కోసి వేపుకొని రెడీగా ఉంచుకొని పొయ్యి మీద బాండీ పెట్టి సుమారు ఒక 300, తీపి ఎక్కువ తింటారంటే 350 గ్రాములు వేయండి, లేకపోతే 300 గ్రాములు పంచదార పొయ్యి మీద పెట్టి బాగా పాకం తీయండి. తీగ పాకం వచ్చేదాకా తీసుకొని మీరు అంటే కొద్దిగా పాకం ఎక్కువే ఉండాలండి. ఇదేంటంటే గట్టిగా ఒక అచ్చులాగా ఉండాలి. ముద్రపాకం తీసుకున్న తర్వాత ఇవి దానిలో వేసి బాగా కలపండి. ఒక రౌండ్ పళ్ళెం కానీ స్క్వేర్ పళ్ళెం కానీ, స్క్వేర్ పళ్ళెం అయితే వేస్ట్ లేకుండా చక్కగా నిలువ అడ్డం ముక్కలు కోసుకోవచ్చు. మీరు స్క్వేర్ పళ్ళెం తీసుకోండి. ఒక చిన్న ప్లాస్టిక్దైన మందపాటి ప్లాస్టిక్ దానిలో అడుగున నెయ్యి రాసి ఒక పేపర్ వేసి ఈ దానిలో వేసి చక్కగా అద్దండి, బాగా కలపండి. బాగా ముద్రపాకంలో వేసిన తర్వాత బాగా అంచులంతా బాగా కలిపి దానిలో చక్కగా అద్దండి. చేతికి ఒక కవర్తో అరుక్కొని చక్కగా నైస్గా అంచులన్నీ చాకుతో ఇలా చక్కగా అద్దండి. అది ఒక 5 నిమిషాలు బిగిసిన తర్వాత మీరు అంటే పూర్తిగా బిగిసిపోకూడదు, పూర్తిగా బిగవక ముందు కాదు, మీడియంగా ఉన్నప్పుడు చాకు తీసుకొని పొద్దునాటి చాకు తీసుకొని ఇలా 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 నరుక్కుంటా నిలువు అడ్డం కోసుకుంటే ఈ సైజు ముక్కలు చక్కగా ఒక 4 పలకల స్క్వేర్గా కానీ ఇలా కానీ స్క్వేర్గా కానీ 4 పలకలుగా కానీ మీరు ఎలాగైనా కోసుకొని ముక్కలు మీరు వినియోగించవచ్చు. ఇది కొబ్బరి మిఠాయి అండి. ఒకప్పుడు చాలా ఫేమస్. యాలకాయతో లేకపోయినా బాగుంటుంది. కొబ్బరి న్యాచురల్ టేస్ట్ వస్తుంది. యాలకాయ కావాలంటే లైట్గా యాలకాయ పొడి వేసుకోండి, లైట్గా. అది మీ ఇష్టం. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.